అనా ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు అనేవి చాలా ఎక్కువైపోయినాయి. దీనివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి. ఎంతోమంది పిల్లలు అనాథలుగా మారి రోడ్డు మీద తిరుగుతున్నారు. మీ అందరికి ఒక మాట చెప్పాలనుకున్నాం, కొంచెం జాగ్రత్తగా వినండి. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు వినండి. ఇప్పుడు ఒక అబ్బాయికి పెళ్లి కాలేదు, ఆమెకు పెళ్ళి అయింది. వాడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతాడు? వాడు 100 చెప్తాడు, నువ్వు అందంగా ఉన్నావు అంటాడు, నీకు ఏం కావాలంటే అది తీస్తాను, నేను మహారాణిలా చూసుకుంటాను, నువ్వు నాతో పాటు వచ్చి అంటాడు. ఏంది అసలు ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు? వాడికి పెళ్లి కాలేదు, నీకు పెళ్ళి అయింది. వాడు ఏ రోజైనా వాడు పెళ్ళి, వాడు స్వార్థం చూసుకుంటాడు, వాడు కుటుంబం చూసుకుంటాడు. నిన్ను ఎలా ఏలుకుంటాడు? కేవలం ఈ మాటలు, ఈ డబ్బు ఖర్చు పెట్టాలు, ఈ బంగారు తీసేడు, ఇదంతా వాడు శారీరక సుఖం కోసమే చేసుకుంటాడు. ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడు? సరే, ఇప్పుడు ఇంకొంతమంది ఏం చేస్తారు? పెళ్ళైన వాళ్ళతో పెళ్లి కాని వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకుంటారు. ఒక అమ్మాయి పెళ్ళైన వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. వాడు ఎన్నో చెప్తారు, నువ్వు అందంగా ఉండవు, నా భార్యతో నేను విడాకులు ఇచ్చేస్తున్నాను, నువ్వు వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను, నేను మహారాణిలా చూసుకుంటాను. అరే, ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చారు? అసలు ఒక పెళ్ళి అయిన వాడితో మీరు ఎలా మాట్లాడుతారో నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి కొంచెం మానుకోండి. మీ జీవితంలో మీరు